ఈరోజు మేము ముందుకి ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చాను. అదే చింత చిగురు పులిహార. దీనికి కావాల్సింది వేడి వేడిగా అన్నం, ఇంకా చింత చిగురులో ఉన్న వేస్టేజ్ అంతా తీసుకొని మంచిది ఒక సైడ్కి తీసుకోవాలి. దాన్ని మనం ఇలా అనుకుంటే ఒక పౌడర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ పౌడరే మనకు కావాల్సింది. ఏదైనా చిన్నగా కట్టపుల్లలు ఉంటే తీసేయండి. ఇప్పుడు ఆ పౌడర్ని ఒక సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక 1 లేయర్ ఆఫ్ రైస్ వేసుకోండి. అది వేడిగా ఉండాలి అన్నం, ఎందుకంటే ఈ రెసిపీకి అన్నం అనేది వేడిగా ఉండాలి. మీరు ఎప్పుడైతే పులిహోర తినాలనుకుంటున్నారో అప్పుడే అన్నం చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకొని మనం యూజ్ చేసుకున్న పౌడర్ని కూడా దాంట్లోకి వేసుకొని నెక్స్ట్ ఇంకొక లేయర్ రైస్ వేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. మీకు తెలుసా దీంట్లో చింత చిగురు తినడం వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో? థైరాయిడ్ రాకుండా చూస్తుందంట, దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుందంట. నెక్స్ట్ మనం ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కరివేపాకు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఫస్ట్ పల్లీలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. ఇంకా చెప్తున్నాను కదా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. మనం చింత చిగురుతోటి పులిహోర, పప్పు, రసం, ఇంకా పచ్చడి కూడా చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి కొంచెం పసుపు ఇంకా ఉప్పు, ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా, సో ఉప్పు ఎంత కావాలో చూసి వేసుకోవాలన్నమాట. అంతే, మనకి పోపు రెడీ అయినట్టే. నెక్స్ట్ మనం అన్నంలోకి పౌడర్ని వేసుకున్నాం కదా, అదే చింత చిగురు పౌడర్ని అది బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నానికి బాగా పట్టేలాగా ఫస్ట్ దాన్ని మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ అయ్యాక మనం ఏదైతే పోపు రెడీ చేసుకున్నామో దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్లోకి బాగా పట్టేటట్టు మిక్స్ చేయాలి. అంతే, మన చింత చిగురు పులిహోర రెడీ అయినట్టే. ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే రీసెంట్గానే తెలుసుకున్నాను, మీరు తెలుసుకుంటున్నారు అనుకుంటున్నాను. ధన్యవాదాలు.